ఈ దరిద్రాన్ని చూసే బదులు కళ్ళు పోతే బాగుండు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? వీళ్ళందరికీ వీడు వచ్చిన తర్వాత అనిపించింది. స్టాండప్ గర్ల్స్ అండ్ బాయ్స్. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి రాని కార్డు ఇచ్చినప్పుడు దీనమ్మ జీవితం కళ్ళు పోతే బాగుండు బాబు అనిపిస్తుంది. కూసో. సూపర్. నెక్స్ట్. నల్లగా బండగా ఉన్న ఆంటీ ఎక్స్పోజ్ చేసినప్పుడు. మా శ్రీముఖి నల్లగలేదు. నా కూతురు ఏమన్నా అనుకో, నా కూతురు పాలరాతి. ఏంటది? పాలా? ఇద్దరు అబ్బాయిలు రొమాన్స్ చేసుకునేటప్పుడు అది చూస్తే దీని అమ్మ దీన్ని చూసే వాళ్ళు చచ్చిపోతే బాగుండ్రా బాబు అనిపిస్తుంది. ఎప్పుడైనా చూసినా అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకురా? సూపర్. నెక్స్ట్. రవి పోల్ డాన్స్ చేసినప్పుడు. మీ అందరి కోరిక మేరకు ఇప్పుడు మన దగ్గర పోల్ లేదు కాబట్టి సుధాకర్ పోల్. నేనే పోల్. నువ్వే ఆ పోల్. నువ్వేం చేయదు. నువ్వు పోల్ కదలదు మరి. పోల్ డాన్స్ కానీ నువ్వు మరి దాన్ని లాగొద్దు. Presenting pole dance first time ever in the history of Padas. The pole Galipadam Sudhakar and the dancing queen Anchor Ravina. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి. నీ తేలే ఈ చలి ఈ వైపు లోకలపై ఎద మోసుకుపోతుంటే కాల్దీరా పాపం పెద్దరాన్న. ఏం పెదనాన్న పోల్ ఎందుకు కదిలింది? పోలు ఊడిపోయింది కింద నుంచి. పెద్దరాన్న జీవితంలో పోల్ చేస్తే కొట్టు. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఎలాంటివి చూసినప్పుడు మన ఫేస్ లో ఆటోమేటిక్ గా క్యూట్ స్మైల్ వచ్చేస్తుంది. యూట్యూబ్ లో వీడియో చూసినప్పుడు. యూట్యూబ్ లో వీడియోస్ పటాస్ వీడియోస్ చూసినప్పుడు. నాకు అర్థమైంది. కూర్చో. నెక్స్ట్. మూవీలో పక్కన అమ్మాయి ఉన్నప్పుడు సడన్ గా రొమాంటిక్ సీన్ రాగానే ఆటోమేటిక్ గా స్మైల్. ఇంటర్వ్యూలో తెలుస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇది అని. నెక్స్ట్. ఎగ్జామ్ ముందు రోజు అస్సలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఎగ్జామ్ లో అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసినప్పుడు. నవ్వు వస్తుందా నీకు? పిచ్ హాస్పిటల్కి వెళ్ళి ఆడొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సుధాకర్ అయితే ఎట్లా నవ్వుతాడు? ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయాయి, క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చాను, నాకు ఏమీ రావు కానీ నవ్వు వస్తుంది. ఏం రాశానని. డెలివరీ అవుతుందారా? నవ్వురా అంటే ఫుల్ బాటిల్ తాగినప్పుడు స్మైల్ వస్తుంది. ఫుల్ బాటిల్ తాగినప్పుడు స్మైల్ కాదు, కక్కు వస్తుంది. చూద్దాం ఒకసారి రాసి. సుధాకర్ అండ్ ఈ అమ్మాయి ఇద్దరు లేడీస్ అన్నమాట. ఇద్దరు కలిసి కూర్చొని లేడీస్ హాస్టల్లో మందు సిట్టింగ్ వేసిండ్రు. అప్పుడు ఏమైతుందో చూద్దాం. రెడీ సుధాకర్ దా. కూర్చోనా? హ్యాపీగా మందు కొట్టు. నేను కూర్చుంటా అంటే అమ్మాయి నిల్చుంటది. ఇద్దరు కూర్చుంటారు. వస్తే బాటిల్ తీసేపో. నువ్వు ఈమె ఫోన్ చేస్తుంది, నువ్వు రారా? నువ్వు ఫోన్ చేయమ్మా. ఓకే, ఒక లేడీస్ హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని తాగడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. యాక్షన్. హలో, చెప్పు రీతు. ఎక్కడున్నావు? నేను బయట ఉన్నానే. తొందర రా తాగడానికి. అబ్బా వస్తున్నా. తీసుకొచ్చానే. మెల్ల చెల్లి అబ్బాయిలు ఇలా తీస్తారు. వార్డెన్ వస్తుంది చెకింగ్ కి. ప్రిన్సిపల్ కూడా వస్తున్నాడు. గర్ల్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్?
వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం, దాహం వేసింది కదా, సమ్మర్ కదా, అందుకే నీళ్ళు తాగుతున్నా. వెరీ గుడ్. తాగండి తాగండి, వాటర్ తాగండి. రీతు కొద్దిగా తాగి బాబా. మొత్తం తాగి నేను అట్లా. ఏ అమ్మాయిలు కింద కింద డిన్నర్ టైం అయింది పదండి. లేదండి మేము తర్వాత వస్తాం. సుధారాణి మొన్న అసైన్మెంట్ ఇచ్చాను కదా, అయిపోయిందా? అయిపోయిందా? అయిపోయింది. నాది అయిపోయింది. అయిపోయిందా? ఆను అబ్బాయిలు ఎలా తాగుతారు ఎన్ని ఉండాలి కొన్నిట్లో. నీకు ఎక్కింది, నాకు ఎక్కలే. ఇంకెక్కలేదట. రీతు చెప్పు. బాగా ఏదో అనిపిస్తుంది. ఎందుకలా? మత్తుగా ఉంది. ఇప్పుడు రవి గడు పోస్టర్ అతక పెట్టినాను గోడ మీద, ఏమైనా చేసుకునేది ఉంటే చేసుకో. ఏ రవి పోస్టర్ ఉంది ఇక్కడ. బాగా తాగినావు కదా. శ్రీమికితో తిరిగకే నాకు బాగా కుళ్ళు రాని దాంతో తిరుగు. రవి ఏం చేస్తాడు? ముద్దులు పెట్టుకుంటా దగ్గరకు వచ్చినప్పుడు అర్థమైంది మగాడమని. మళ్ళీ రెడీ ఫాస్ట్ వచ్చిందా. సో ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ముందు వచ్చేస్తున్నారు బిందాస్ బ్రదర్స్. అన్న ఈ రోజు కంటెంట్ ఏంటంటే దావత్లు ఎట్లుంటే చూద్దామన్న. ఇప్పుడు దావత్ గురించి ఇద్దరు దోస్తులు మాట్లాడతారా? ఎట్లా మాట్లాడారో చూద్దాం. నీ అవ్వ ముసలి చచ్చిపోయింది 10,000 ఎడబెట్టిపోయిందో దీని అమ్మ కడుపు వాడా. ఒరే రమేష్ ఎందుకు ఎడుతున్నారా? వచ్చినారు ఎటు పోయినారా నిన్న సాగు రాకుండా? మీ అవ్వ మీ ముసలి చచ్చిపోయింది పొద్దుగా సాగుకోదాం మరి కొత్త గద్దరు బట్టలు వేసుకుని వెళ్ళిన. కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నారా? అంటే మీ ముసలి ఎప్పుడు కనబడ్డ కొత్తగా కనబడమని. సరే అదంతా పోనీ. దినాలు ఎప్పుడు ఉన్నాయి ముసలి? దినాలు 7 తారీఖు వచ్చి. సరే వస్తా బోటి కూర కాసపడ్డు. నిన్ను ఎవరు పిలుస్తాను? నేను పిలుస్తాను అనరా? నేను నువ్వు పిలవకపోతే మీ అయ్యే పిలిచాడు. మీ అయ్యే మస్తు మంచివాడరా. నేను వస్తే ఇక మందు కూడా పోతాను. ఆ బిచ్చప్పలకు వస్తాను ఎట్లా రోజు ఇప్పుడన్నా కొత్తగా ఇది ఒక లొల్లి స్టార్ట్ అయింది. బరాబర్ రాగానే బర్త్డే అని దూరం కొడతారు. అది ఎట్లుంటో చూద్దామన్న. బర్త్డే ఈ సంధ్యావతిరా ఇవే కదరా వచ్చింది అన్న. మంగళవారం వచ్చిందిరా నీ బర్త్డే రా. ఈ సంధ్య అంట నన్ను జల్దీ బండి ఫస్ట్ బండి టైం అవుతారు. ఎట్లుందో నీళ్ళెత్తి ఉందా? బండి దిగ్ అరీం బాయ్ కరీం బాయ్ జరీం బాయ్ మా దోస్తులు అంతా చల్ బాయ్. మా దోస్తుని బర్త్డే కేక్ కోద్దాం. దా కూర్చో కదే అదే ఫోన్ వస్తుంది ఒక నిమిషం. నాదంటే అమ్మతో ఓడని తీసుకుంటే చంపేస్తా. ఇగో చెప్తున్నా నీ మీ నొట్రా ఓడని ఫోన్ తీసుకుంటే ఎవ్వరు తీసుకో. నాకే నాకు ఒక్క ఫోన్ లేదు. ఏం చేస్తున్నావురా? ఫోన్ వస్తున్నాను. అరే వస్తలేదురా. మా అమ్మ ఫోన్ చేసింది. ఆగరా. అవురా ఫేస్బుక్ లో ఉంటాయి మరి ఎప్పుడు? మీ అబ్బాయి ఇంట్లో ఉందామంటే ఉండనిసలేదు. అందుకే ఫేస్బుక్ లో చాలు చేయాలి. నాలుగు కాల్ తీసుకోరా. ఆగరా రే. ఏంద్రా అది? కేక్ చాలా నాకు అది ఎక్కువే ఇది అని ఫోటో బాప్రే బాప్. పైనాపిల్ అంటే కిందాపిల్ కేక్ ఇచ్చింది కాక. నాకేదిరా కేకు? ఇస్తాను నీ అమ్మ. అవునా ఇంతగానో పీసులు నీకేసేగా. నరేష్ అన్నకి అక్కడ పెద్దదిరా. ఎక్కడన్నా ఇచ్చేసా మస్తు వచ్చింది. ఏముందిరా అది అట్టకు? నాకే ఉన్నది. అరే ఉన్నదే నాకే తందుకు. అగ్బే ఆగు. మళ్ళీ ఈ పిండి ఎందుకు కొడుతున్నావు? ఉన్న కేక్ అన్న నాకుతా కదరా. తెచ్చిన సందర్భంలో ఎంజాయ్ చేయాలి. ఒక ఫోటో లేదా మాకు?
పెట్టి పెట్టి హెల్మెట్ హెల్మెట్ ఆగా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇట్లా ఇగో గింత మనం కష్టాలు చేసినారు అబ్బాయి బర్త్డే దావత్ ఉండాలి. గండిపెట్ల మస్తు కూర్చున్నాం, చచ్చిపోతాం. ఎందుకు నీళ్ళున్నాయి కదా గండిపెట్ల. గండిపెట్ల అంటే గండిపెట్ల కదా పక్కన కూర్చున్నాం. సరే సరే గట్టి ఉండాలి దావత్. ఇగో ఏం లేదు భయ్, నాకు ఎక్కువ, నేను ఎక్కువ తాగా 3 బీర్లు వద్దనుకుంటే బోటి పెట్టు. అరే ఎందుకు ఇవ్వాలరా నువ్వు బర్త్డే దావత్ ఎందుకు ఇవ్వాలి చెప్పు. ఎవరిని పడతాడు ఎవరిని చేసిరు మీరు? 150 రూపాయలు కేక్. చెప్పిరు అందరు చెప్పిరు. అందరు తన పైసలు కలిసి నువ్వు కొనుకొచ్చినట. ఎవరు కొనడానికి కాదు, నేను తెచ్చినా, నేను నీ చేతిలో పెట్టినా ఓపించిన. అందరు బండల్లో పెట్రోల్ నేను ఓపించిన. ఎరక ఆడి చెప్పిండు ఆడి ఇప్పటిదాకా 50 రూపాయలు మిగిలితే జోబులో పెట్టుకున్నాట పెట్రోల్ ఓపించినాక. నీకోసమే పెట్టుకున్నా. కడి మరి నీకోసం పెట్టుకున్నాను, ఖర్చు చేయకుండా ఉంటాను రా. సిగరెట్ అయినా ఫ్రస్ట్రేషన్ లా అందరు దాటి గట్టి ఉండాలి చెప్తున్నా. నాకు ఏం తెలియదు, నాకు 3 బీర్లు వాళ్ళకి అందరికి ఇచ్చేసి సపోర్ట్ చేయకుండా అర్థమైనా గట్టి ఉండాలి చెప్తున్నా. బర్త్డే ఓన్ చేసిన వాడిని అడుగు. వాడినాడు నువ్వు నా బర్త్డే చేయలే కానీ నన్ను ఇంటికి కలిసి పెట్టినాడు. ఓనిరా నువ్వు బారాబజాకి వచ్చి బండి ఎక్కుతా అంటే ఓడెక్కించుకుంటాడు. పార్టీ అంట కానీ బండి కావాలంట సార్ అంటారు. అవ్వ దావత్ వచ్చేస్తున్నాడు సునామీ. సునామీ సృష్టించడానికి యూట్యూబ్ స్టార్ పెదనా సుధాకర్. నడిపించేవాడు నడుమొచ్చేవాడు అందరి కోసం అడుగేశాడు. నా పేరు డాన్సర్ గులాటి. ఎవడడిగిండు అసలు ఈ పేరు ఎలా వచ్చిందో నేను తర్వాత చెప్తాను. నేను ఎందుకు వచ్చానంటే ఇండియా, నేను కాలిఫోర్నియా. ఏదది? కాలీఫ్లవర్. కాలిఫోర్నియా. అక్కడి నుంచి ఎందుకు వచ్చానంటే అక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. నువ్వు స్నానం చేయకుండా తిరుగుతున్నావు. నేను అంతమందికి నేర్పించి అందరు నా నుంచి పారిపోయారు అందరు. అసలు ఇండియాకి ఎందుకు వచ్చానంటే నేను చేసే కోరియోగ్రఫీ, నేను చేసే ఆ స్టెప్స్ కాపీ కొడుతున్నారు ఇండియాలో ఎవరు? చాలా మంది. ఒక్కరు కాదు, 2 కాదు, ఇండియాలో టోటల్ గా అమితాబ్ బచ్చన్ నుంచి లారెన్స్ వరకు అందరు కాపీ కొడుతున్నారు. వాట్ ఇస్ దట్ కంపారిజన్? డాన్స్ మాస్టర్ల పేరు అమితాబ్ బచ్చన్ నుంచి. అమితాబ్ బచ్చన్ గారు డాన్స్ మాస్టర్ ఎప్పుడయ్యారు? డాన్స్ మాస్టర్ కాదు, ఆయనకి ఇచ్చిన పాట ఒకటి కజరారే కజరారు ఉంది కదా. ఖజరారే కావాలి. He is from California కదా, with తిరుగు నోట్. అమ్మాయి తిరుగు అది అంతే. యూ డోంట్ నో ఇంగ్లీష్? ఓకే, నువ్వు కాలిఫోర్నియా ఇంగ్లీష్ ఏదో ఒక్కసారి 1 minute మీరు ఇంగ్లీష్ లో మాట్లాడండి, అంటే డాన్స్ గురించి. యూ టెల్. ఐ స్పీక్ టు ఇంగ్లీష్ ఇన్ డాన్స్. ఈ డాన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్. ఇది రిథమిక్ adjustment is rhythmic in floor item. In is this item is left side. Its movement is break. No. Is you silent. You rascal. You very soon you beat me. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. What English? This girl is crying. This English you talking. You please say something. You revenge taking, warning giving to Amitabh Bachchan in English. Sir, Amitabh Bachchan sir, you listen me. You copy is most item. You. అరే యుఎస్ వీసా ఎందుకు తప్పిందో ఇప్పుడు అర్థం. అని నేనేం చేసేది సార్, నువ్వు వీసా ఇస్తే ఇవ్వకుంటేది షిప్లో వెళ్ళిపోయారు. కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయి ఇంత వాడినైపోయి మళ్ళీ ఇండియాకి వచ్చాను. ఎక్కడ చూసినా నా కాపీ. మా అమ్మ ఏం చేసిందంటే నేను యాక్చువల్లీ షార్ట్లు వేసుకుంటాను. పెళ్లికి వెళ్తున్నాం ఇద్దరం కలిసి. పెళ్లికి వేస్తుంటే అవిందంటే పాయింట్ వేసి, నాన్న ఎప్పుడే కానీ పెళ్లికి వెళ్ళేటప్పుడు పాయింట్ వేసుకోవాలి, షార్ట్లు వేసుకోవద్దు, మనం చాలా రిచ్గా ఉండాలంటే. నేను తిడుతున్నాను మా అమ్మని, మా నాన్న తిడుతుంటే మా అమ్మ వేస్తుంది, వద్దు మమ్మీ అంటే కాపీ కొట్టారు ఇక్కడ. చిరంజీవి గారు అదేం పాట అది? ఎప్పుడు నువ్వు చెడ్డులు వేసుకునేవాడు, మమ్మీ ప్యాంట్ వేస్తే నువ్వు తిడుతుంటే ఆ స్టెప్ కాపీ కొట్టారా?
శేఖర్ మాస్టర్ కదా కొరియోగ్రఫీ. శేఖర్ మాస్టర్. మాస్టర్ కి చెప్పు. ఇంగ్లీష్ చెప్పాలా తెలుగు? ఇంగ్లీష్ 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 ఓన్లీ ఇంగ్లీష్, నాకు తెలుగు రాదు. శేఖర్ మాస్టర్, లిజన్ మీ. ఈ డాన్స్ ఇస్ బిలాంగ్స్ టు మీ. His movement is just wait. 1 2 1 2 1 2 1 2. You know, you don't anyone steps is no. So what ఏమంటారు దాని తెలుగులో? ఇది చిరంజీవి గారికి ఇచ్చారు. ఓకే, చిరంజీవి గారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారు న్యాయం చేశారు. చిరంజీవి గారు ఓకే, నో ప్రాబ్లం. మెగాస్టార్ ఓకే, నో ప్రాబ్లం. ఒంట్లో భయం కనబడుతుంది ఆ మాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట్లాడాలి అండి నేను. యూ టేక్ టు సారీ ఓ క్యా బోల్తే ఉస్కో? క్యా బోల్తే? అమితాబ్ బచ్చన్ కోరియోగ్రాఫర్ వాళ్ళ అబ్బాయి కూడా చేశారు. అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్. కజరారే కూడా కాపీ కొట్టారు. ఎట్లా? హౌ? నేను ఎలా చేశానంటే బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. మా అమ్మ చూసి అద్భుతంగా చేస్తున్నారా, ఇది పాటలు పెట్టని చెప్పి మామూలు చిన్నప్పుడు ఇలా చేస్తున్నాను. మా అమ్మ డాన్స్ చేస్తుంది. సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఇస్ స్టోరీ. Before somebody talks. Only English. Okay, what is Kajrare? Yeah, Kajrare means girl. కజరే అంటే అమ్మాయి మా ఇంటికి వచ్చి కాటుకు పెట్టిపోని చెప్తుంది. ఇగో అమ్మాయి ఇంటికి రా కాటుకు పెట్టు. అమ్మాయి ఇంటికి రా కాటుకు పెట్టు. నువ్వు దీనికి స్నానంకి సంబంధం ఏంటి? స్నానం అంటే ఇలా రుద్దండి. యూ డోంట్ నో లాఫింగ్. యూ రవి, యూ సీరియస్లీ? రే ఎవడన్నా ప్రపంచంలో స్నానం? బన్నీ గారి బ్లాక్ బస్టర్ స్టెప్ కూడా కాపీ కొట్టినా అన్నావు. అది ఎట్లా? బ్లాక్ బస్టర్ ఏం చేస్తా చూసే అమ్మాయి ఇలా చూసాను, ఎక్కడ ఇట్లా చూసాను, ఇలా చూసాను. అది అల్లు బ్లాక్ బస్టర్. It's time for some extra fun. ఎక్స్ట్రా ఫన్ టాపిక్. ఇక్కడ నువ్వు ఇంత సీరియస్ గా నీ మనోవేదన అంతా చెప్పుకున్నావు కాబట్టి అందరికి ఇంగ్లీష్ లో ఒక వార్నింగ్ ఇచ్చేస్తే అదే ఎక్స్ట్రా ఫన్ టాపిక్. రెడీ? I've returned to California, Gulasetti dancer. My telling that any choreography items, please remove this. In Telugu industry, in India level items is most important matter. You, in Amit, Lawrence, you seriously, I'm telling that in items is remove this, please. I'm plan for a return. జోక్స్ వార్ కాబట్టి జోక్స్ వార్ నుంచి నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు కత్తిలా అంటాడు ఎక్స్ప్రెస్ హరే. అరే ఉన్నవే గింత దాంట్లో మళ్ళా మా ఎక్స్ప్రెస్ హరి స్టెప్ వేస్తే మీ అందరికి చూడాలని ఉందా? నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తే చూడాలని ఉందా? పాటేసుకోండి. నాకు అర్థం కాదు, నువ్వు వాషింగ్ మెషిన్ లో పుట్టినవారా? నువ్వు అది బట్టలు నీకు నాన్ స్టాప్ కంటిన్యూస్ గా సూపర్ డాన్సింగ్ విత్ సూపర్ ఎక్స్ప్రెషన్ అంటే జోక్స్ వార్ లో నా సైడ్ నుంచి వచ్చే జ్ఞానేశ్వర్ ఇస్తారు. రారా అయినా మేము డాన్స్ పోటీలకు రాలేదు. పటాస్ అంటే స్టాండప్ కామెడీ షో, కామెడీ చేసి నవ్విస్తాం. ఇప్పుడు నా తరపు నుంచి హరి కమాన్ రా ఆల్ ది బెస్ట్. నా తరపు నుంచి జ్ఞానేశ్వర్ కమాన్ రా ఆల్ ది బెస్ట్. మన సుధాకర్ ఉన్నాడు కదా,
వాళ్ళ ఇంట్లో దొంగలాడరు ఒక రోజు ఇక చేను ఎత్తుకొని పోతురు సుధాకర్ అన్న చూసిండు ఇక ఉరికిండు వాళ్ళ ఇంకా మస్తు ఉరికిండు వాళ్ళని దాటేసి కూడా ఉరికిండు ఇక కడి చేసే పొద్దుగాల ఇంట్లో కూర్చుండు భాస్కర్ అన్న వచ్చిండు అరే సుధాకర్ దొంగలు లిస్ట్ పెట్టిన ఎందుకు రా అంటే అరే నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు చైన్ పట్టుకొని నాకన్నా ముందు ఎట్లా ఉరుకుతారా నేనే ముందు ఉరికిన అందుకే అది ఎంతప్పుడు అన్నా జోకు ఇక్కడ మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడే కడుపులోకి వెళ్ళి విని తూ అని అనుకుని వదిలే నేను లాస్ట్ జన్మలో ముసలోడు ఉన్నప్పుడే ఇన్నా ఇక మస్తు చెప్తాను జోక్స్ అంటే ఎంతవరకు ఎవడు విననువి ఫ్రెష్వి దానికంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్తావు తెలివి మంతుడు అయితే ఆ హైదరాబాద్ నుంచి బాంబే కి ఫ్లైట్ స్ట్రైట్ వెళ్తుంది కానీ అదే ఫ్లైట్ రివర్స్ కి వచ్చింది ఏమైతుంది స్ట్రైట్ గా వస్తుంది క్రేజీగా ఆలోచించు దాని కరెక్ట్ ఆన్సర్ చెప్పు శ్రీముఖి గారు హైదరాబాద్ టు బాంబే ఫ్లైట్ వెళ్ళింది ఓకేనా ఇప్పుడు అదే ఫ్లైట్ రివర్స్ కి వచ్చింది ఎలా వస్తుంది గాల్లో వస్తుంది ఫ్లైట్ ఎలా వస్తుంది అన్న పచ్చిగాయ వస్తుంది నేను రివర్స్ లో వస్తాను రివర్ 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 ఇంటోడు గాని ఊరికొక్కడుంటే చీకు చింతలన్నీ తీరిపోయినట్టే చీకటన్నమాట పారిపోయినట్టే రివర్ లో పడితే అసలు ఫ్లైట్ మళ్ళీ ఎగురుతుందా అది నేను అడగలు కదా రివర్స్ వస్తే ఎట్లా వస్తా అడగ రివర్ ని రివర్ అంటారు కానీ రివర్స్ అంటారు ఏంటి రివర్స్ అంటే 2-3 ఏమంటారు ప్రాపర్ గా డీవియేట్ చేస్తున్నాడు నీ కొత్త జోక్స్ ని ఎంత డీవియేట్ చేసినా జోక్ అలాంటిది అక్కడ జోక్ చెప్పే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతారా చెప్పరా ఎప్పుడు చల్లగా ఉండే హీరోయిన్ ఎవర్రా ఇది చెప్పండి కమాన్ శ్రీముఖి గారు ఎప్పుడు చల్లగా ఉండే హీరోయిన్ ఎవరు ఐశ్వర్య రాయ్ పేర్లో ఐస్ ఉంది కదా లేదు ఇప్పుడు ఎప్పుడు చల్ల చల్ల అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు కూల్ రకూల్ రకూల్ రే రే ఇవన్నీ మేము వింటున్నాం చూడు మా చెప్పులతో మేము కొట్టుకోవాలి అబ్బో అసలు కొట్టుకోవచ్చు చూస్తా ఒకసారి బీచ్ కి తెరే మేరే బీచ్ తెరే మేరే బీచ్ బొంగేది అది బొంగేది ఒకసారి బీచ్ కి సంజయ్ సద్దం బీచ్ కి వెళ్ళారు బీచ్ కి వెళ్తే సద్దం ఏం చేశాడంటే 10 రూపాయలు పెరిగి పెట్టుకుని బీచ్ లో కలుపుతున్నాడు సంజయ్ అడిగాడు అరే సద్దం పెరిగిపేట బీచ్ లో కలుపుతున్నారంటే ఎండాకాలం కదరా మజ్జిగ చేసుకొని తాగుదామని రా అప్పుడు సంజయ్ గారి కోపం వచ్చింది ఛీ అందుకనే వాళ్ళందరూ రెడ్ ఫెయిల్ చెరిపప్పు అంటున్నారా ఎవడైనా సముద్రంలో పెరిగిపేట కలుపుతారా ఛీ అని చెప్పి వెళ్ళిపోతుంటాడు వెంటనే సద్దం ఆపుతాడు ఏరా సముద్రంలో ఉప్పు ఉంటది పెరిగితే తాగొచ్చు కదరా ఏం తాగకూడదంటే సంజయ్ గారు వచ్చి మళ్ళీ తాగొచ్చు కానీ ఇంత మంచిగా మనం ఎలా తాగుతారా మన ఫ్రెండ్స్ కూడా పిలుచుకొస్తా అన్నాడు నాది మంచి మనసు అలా అయిపోయింది కన్నీటి ధారలలోనే బలి చేయకు నీకన్నా రవిగడ్ క్వశ్చన్లే బాగున్నాయి రా ఎప్పుడు ఎప్పుడు గోడ చాటే ఉండే హీరోయిన్ పేరు చెప్పరా ఇదనే చెప్పరా మోడర్న్ ఇంగ్లీష్ లో ఏమంటారు వాల్ వాల్ కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ నువ్వు అదే పాప్కార్న్ అమ్ముకుంటా బతుకురా పో బుల్లెట్ భాస్కర్ అన్న మన సుధాకర్ అన్నకు ఫోన్ చేస్తాడు దానికన్నా ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఒకటే ఒక కన్ను ఉంటది కానీ అస్సలు కనపడదు ఏంటది రాశి కన్నా లాజిక్ ఉంది అక్కడ రాశిక లాజిక్ అడిగింది ఆన్సర్ ఒకటే కన్ను ఉంటది కానీ కనపడదు అని అన్నా కర్రోడా కర్రోడా పోయి ఇద్దరు కలిసి మజ్జిగ తాగండి అన్ని పట్టుకోరా అన్ని పట్టు కాపాడు మావనా ఎవరా మావ నీకు అయ్యా మజ్జిగ ఆడగలకపోతే నేనేం చేస్తా చెప్పండి ఎవరైనా చెప్తారా దానికి ఒకటే ఒక కన్ను ఉంటది కానీ దానికి కనబడదు ఏంటది ఓడిపోయారు చెప్పరా టీవీ సోది ఒకటే
కన్ను ఉంటుంది దానికి, కానీ దానికే కనపడదు అన్నాను. సూదికి ఏమైనా కనిపిస్తుందా? నా భాస్కర్ సుధాకర్ అన్నకు ఫోన్ చేశాడు. అరే సుధాకర్ జోక్ చెప్పే ముందు నేను ఒకసారి సరిగ్గా కూర్చుంటా. ఇప్పుడు చెప్పు అన్నా. మన భాస్కర్ అన్న సుధాకర్ అన్నకు ఫోన్ చేస్తాడు. అరే సుధాకర్ మస్తు వర్షం పడుతుంది, తుఫాన్ వస్తుంది, గాలి కొట్టుకోవద్దు, బయటికి ఏకి రాకరా, అసలు నువ్వు ఏడున్నారా ఇప్పుడు అంటే, అరే నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా అంటాడు. ఇక అన్నే ఉండు, నువ్వు బయటికే రాకరా ఇక అంటాడు. వస్తే గాలి కొట్టుకోవద్దు రా అంటాడు. ఇక భాస్కర్ అన్న హైలైట్ సూపర్. ఫ్రెష్ జోక్ చెప్పురా. ఫ్రెష్ లేందే అది. నువ్వు స్టేజ్ మీదకి వచ్చి కంటెంట్ చేస్తావు, నేను ఎక్కడ కూర్చుంటా? స్టేజ్ మీద వెనక ఏమున్నాయి? నైస్ జోక్ రా. ఒకసారి వర్షం పడుతుంది బయట. సంజయ్ గారు గొడిగేసుకెళ్తున్నాడు. గొడిగేసుకెళ్తుంటే గొడికి 2 కన్నాలు ఉన్నాయి, ఇటో కన్ను ఇటో కన్ను. గొడిగేసుకెళ్తుంటే నేను చూసా, అరే కన్నా అంత కన్నం పెట్టావు ఎందుకురా, గొడిగి తడకన్నా ఉండడం కదా గొడిగేసుకుంటారు, అంతకన్నా ఎందుకు పెట్టావంటే, అరే వర్షం వస్తుందో తెలుసుకోవడానికి కన్నం పెట్టాను రాను. మరి ఇది ఓకే, మరి ఇది ఎందుకు పెట్టానంటే, ఒక వర్షం పడింది అనుకో నీళ్ళు ఎంత లేచి వెళ్ళిపోతే పెట్టాను రాను. ఇది కొంచెం లాజిక్ అన్న, కిందికి వెళ్ళి నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం హుసేన్ ద డాగీ. Who let the dogs out? Who let the dogs out? Who let the dogs out? అన్న చూసినావా సింహం గెటప్? కుక్క పేరు సింహమా? గ్రామ సింహం. నేచురల్ కూడా అట్లనే ఉంటావు గారు గెటప్ ఎందుకు? కంటెంట్ ఏంటంటే ఏం లేదు వదినా రవణ కొంది లూజు సొక్క, నేను ఇచ్చే గెటప్ కుక్క. అన్న రవణ ఊకే నీ గ్లామర్ అతను ఖరాబ్ చేసుకుంటావన్న. ప్యాంట్ ఇప్పి తిరుగు మస్తు ప్యాంట్ ఇప్పేస్తారా? గది కాదు షార్ట్లు వేసుకుని తిరుగు. గా పిక్కలు చూడు, కొంతమంది పిక్కలు ఉంటాయన్న, ఈ సంజయ్ లాంటి పిక్కలు కర్రగా ఉంటాయి, కొరికితే షేదు. దాన్ని ఎప్పుడు కొరికి? ఈ యాదమ్మ గారి పిక్కలు ఉంటాయన్న, గిట్లు ఉంటాయి, నాకు అర్థం కాదు. మనకి ఈ పెద్ద మనిషి రోడ్డు మీద పోతా అంటే పిక్కలు కూడా గట్ల కొరికిన 2 పళ్ళు ఉన్నాయి, పిక్కలు లేవు అన్ని బొక్కలే. ఈ పెద్దక్క గురించి చెప్తా. ఈమెకు కుక్కలు రోడ్డు మీద అనుకుంటే డైజెస్ట్ కాదు ఈమెకి. ఒకరోజు నేను పండుకుంటే టమాటా పాలు తీసుకుని మార్కెట్ పోయి ఇట్లా అత్తా అని చూసింది. ఏ కుక్క పడుకున్నది రే, నేను ఎప్పుడు కుక్కలని అట్లా అనరా, మా ఇంట్లోనే 2 కుక్కలు ఉన్నాయి. అంతే అయిపోయింది, డైలాగ్ దొబ్బింది. కొంతమంది అమ్మాయిలు ఉంటారన్న, నిద్ర లేస్తారు చూపుతాడు కుక్కలతోటి, కుక్క పక్కన వండుకుంటది. పొద్దున్న లేస్తే 15 పెంటల దగ్గర పోతాం, గా స్మెల్ మొత్తం చూసిందే. గీ స్మెల్ అమ్మా. ఊర్లో కుక్క గురించి కూడా జరిగింది, నిజంగా మా ఊర్లో జరిగింది. ఎట్లా జరిగిందో చూపిస్తా. ఇంకా ఈరోజు పండగ చికెన్ వండుకుందాం మంచిగా. అబ్బా ధనియాల పొడి ఏది ఇంట్లో ఉన్నట్టు పట్టుకత్తా. చికెన్ మొత్తం నిలబట్టే పక్కిటానా ఎవతే నా కుక్కను కొట్టింది, నీ ఇంట్లో పీడికెళ్ళా. ఏంది గట్లే కుడతానేంది? ధనియాల పొడి నీ చేతిలో కళ్ళలో కొడతా. అబ్బా నువ్వు ధనియాల పొడి చదువుతాను చూస్తూ ఊరుకుంటారా? ఏం చేస్తావే? దోషి పట్టను నా కుక్కను కొడతాడు, నువ్వు తీసుకుని పడడం తలగా పడుతుందన్న. ఇంకొంతమంది ఉంటారు రాత్రి పూట బండి వేసుకొస్తా అంటారా, ఆడెట్లా తెలుసా? అది అయిపోయిందా? కుక్కాస్టిక్ మనుషులే కాదన్నా, కుక్కలు కూడా లవ్లో పడతాయి. అవునా? ఒక కుక్కను చూసినా ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అయింది నా లవ్. కాంపౌండ్ వాళ్ళెక్కి కాలెత్తి పోతా అంటే కేటీఎం బండి మీద పోయింది స్టూపీ ఇట్స్ 2 కేజీలు ఫీలింగ్. పెట్రోల్ చూడు గింటలు చూడు అన్ని చోట తిరిగినా ఉన్నా. కడి చెప్తే లాస్ట్ బ్రేకప్ అని చెప్పిందన్నా. బ్రేకప్ అయితే ఏమైతుంది? బ్రేకప్ అవుతుంది పాట. నువ్వు నేను నాకున్న మూతి మారలేదు, నువ్వు నేను గొరుక్కున్న చెవులు మారలేదు, నువ్వెందుకు మారినావే స్నూపీ నీ నోట్లో గిలాస్ కాఫీ.
నువ్వు నాకు పెట్టినావే పెద్ద టోపీ. మా పొలంలో అక్కడక్కడ 2-3 మొలకలు వచ్చాయి. ఈ కుక్కలు పాపం ఆకలి తొత్తాయన అన్నం తింటా అంటారు. తినేటప్పుడు ఎట్లుంటుందో చూసా. నేను చికెన్ తింటున్నా. అది మటన్ బొక్కలు తింటారు అట్లా. మా ఆవిడ చికెన్ వండుకొని మటన్ వండిసింది. సెక్యూరిటీ చూసినరా అదే చేత్తోటి కుక్కను కొట్టి అదే చేత్తో తింటున్నాడు. చూసినరా అదే చేతి నేలకు రాసుకుంటే ఇప్పుడు అదే చేత్తో తింటాడు. వస్తుంది అమ్మ నువ్వు వేపొక్క కుక్క చికెన్ మొక్క మీద వచ్చిందా నా మీద హాస్పిటల్ వచ్చిందా? మీకు కుక్క కరిసింది కాబట్టి ఇప్పుడు బొడ్డు చుట్టూ 21 ఇంజెక్షన్స్. డాక్టర్ అంటే గుర్తొచ్చింది చల్లాడు. ఇప్పుడు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు మా సర్దార్ సంజయ్. ఇవాళ నా కామెడీతో మీ అందరికి కేకలు పెట్టిస్తా. నువ్వు పీకినావుగా మజ్జిగ. మజ్జిగ కాదురా అంబ్రెలారా 2 పొక్కలు. ఇవాళ నేను కామెడీ చేసినాక సర్దార్ సంజయ్ తో కామెడీగా బాప్ అంటారు. నువ్వు చెయ్యరా ఫస్ట్. ఓ డస్ట్బిన్ నువ్వు చెత్త పిల్ల. ఆగా టిష్యూ పేపర్లు లేవు పోనాడు. ఇది చెత్తనా? కొందరు అంటారు బాబా పెద్దోళ్ళు, నువ్వు ఏ గెటప్ చెప్పురా. దిస్ డస్ట్బిన్ ఐఎమ్ డస్ట్బిన్ గెటప్ యు నో. అయితే బాబా కొందరు పెద్దలు అంటారు ఇంటికి దీపం ఇల్లాలి అని చెప్పి. ఒక్కలో ఇల్లాలి లేకపోతే 10 మందితో మేనేజ్ చేయొచ్చు. డస్ట్బిన్ లేకపోతే ఇల్లు కొంపంతా కంపు అయిపోద్ది. అవునా కాదా? ఎంత హారబుల్ లైన్ అది. నైట్ అంతా కష్టపడ్డా మరి. నైట్ అంతా కష్టపడినట్టే ఈ హారబుల్ లైన్ కోసం. ఆ ఒక్కలనే రాశారు. ఇంకొందరు ఉంటారు పెద్ద పెద్ద చెత్తలు ఉంటాయి కదా, కొందరు చిల్లరగాళ్ళు వస్తారు. ఇగో సద్దాం ఎగ్జాంపుల్ రారా. నాకు సద్దాం ఒకటే అర్థమైతలేదురా. నీ కంటెంటే నువ్వు చేసుకోలేకపోతున్నావు, ఈయన కంటెంట్ ఏం చేస్తావు? చేత పెద్ద పెద్ద ఉంటాయి కదా బయట చెత్త వేసేటి గవన్నమాట. ఇప్పుడు ఇది చిన్నది కానీ మీరు పెద్దది ఊహించుకోవాలి. ఈడేవాడు ½ కిలో లడ్డు చెత్త బాదుషా. అరే బుంజిన ఒక్క బిర్యానీ. అరే అభి అరే 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 యార్ సూపర్ రా. ఇంకా నన్ను ఓకే లైన్ में अभी कुछ ना यार बेल्ट लूज हुआ टाइट कर रहा हूँ. बेल्ट लूज అయిందా? అంటే అది గలీలో ఉండే చెత్తపుట్ట అట్లా ఇట్లా తిరుగుతా ఉంటదా? యా ఇట్స్ జనరేషన్ ఫార్ములేషన్. యా ఇట్లుంటారు చెత్త. ఇంకొందరు ఉంటారు ఆయనకి ఏం పను ఆడ అంత రెండో సెటప్ దగ్గరికి వెళ్తాడు, ఫస్ట్ సెటప్ దగ్గరికి వెళ్తాడు. మేము కూర్చుంటాము బండి మీద వస్తాడు. అరే వల్లేదరా ఇది లోపట. సూపర్ రే. మమ్మల్ని ఇంత వాడుకుంటావు అనుకోలేదు. చెత్తాడా కాదు బావా, ఇదేమైనా బాస్కెట్ బాల్ గోలేసి ఎగిరెగిరే నీకు చెత్త.
నుంచి వస్తున్న ముగ్గురు కత్తులంటే అమ్మాయిలు స్టాండ్ అప్. మా సైడ్ నుంచి ఓ పవర్ స్టార్ రెబల్ స్టార్ మహేష్ బాబు. నేను ఇస్తున్న టాపిక్ అల్లు శిరీష్ గారి ఫస్ట్ మూవీ గౌరవం. అమ్మాయిల అబ్బాయిల టాపిక్ ఇవాళ గౌరవం కాబట్టి మేమే స్టార్ట్ చేస్తాం. ఏ రాములమ్మ, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడనేది ఎంత నిజమో, తప్పు చేస్తే అక్కడి యాంకర్ రవి ప్రత్యక్షం అవుతాడనేది కూడా అంతే నిజం. అయినా యాంకర్ రవి ఉండగా ఈ అబ్బాయిల గౌరవం తగ్గించి ఎవత్తన్న మాట్లాడితే తల రాతలు ఆగిపోతాయి, తలలు తెగి పడతాయి. చల్ దేఖ్లేంగే. తొందర పరగరా చింపిరి వెదవా. దేఖ్లేంగే అని ఏంట్రా గౌరవం లేకుండా? స్టూడెంట్స్ ముందు దేఖ్లేంగే, పీసీఆర్ లో దేఖ్లేంగే అండ్ క్యారవెన్ లో కూడా దేఖ్లేంగే. ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీవేర్ సింగిల్ హ్యాండ్ శ్రీముఖి నేను రెడీ. ఇప్పుడు మా పులి బిడ్డలు వేస్తున్నాడు. లవరా పులి బిడ్డ. మీరు రౌడీలైతే నేను రౌడీ షీటర్నే. మీ అమ్మాయిల దగ్గర నుండి మా అబ్బాయిలకు గౌరవం తెప్పించుకోవడానికి మేము కొట్టి మరి తెప్పించుకుంటాను. నేను మొలతాడు కట్టిన మగాన్ని చెప్పింది చేస్తా, చేసి చెప్తా. ఖబర్దార్. ఓకే, ఇప్పుడు నా ఫస్ట్ రాములమ్మ స్టాండ్ అప్. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తూతుంబర్ గాలనుకున్నావురా? పడుచు ప్రాయము చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, ఎండుటాకువల ఎండిపోయిన చెల్లెమ్మ నా చెల్లెమ్మ. ఓకే, ఇది ఆ సాయిబాబా దేవుడికి ఇచ్చేస్తూ సెకండ్ టైం రెడీ. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తూతుంబర్ గాలనుకున్నావురా లేడీస్? లోకం కాకై నిన్ను పొడిచిందా చెల్లమ్మ ఓ చెల్లమ్మ, సంఘం నిన్ను వెలివేసిందా చెల్లమ్మ నా చెల్లమ్మ, మానవ మృగముకు మోసపో. ఇప్పుడు మా సింహం బిడ్డలేస్తున్నాడు. పాప భగవద్గీత. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితి. మన పొలంలో మొలకలు రాకపోయినా పర్లేదు, పక్కనోడి పొలంకి పురుగు పడితే మాత్రం సూపర్. మేము ఇది రావణాసుడికి ఇచ్చాం. అరే రే చెప్పురా ప్లీజ్. పరుణిలు పెట్టరా ప్లీజ్. ఇప్పుడు రావణాసుడు అయిపోయింది కదా, ఇప్పుడు శూర్పణఖకి ఇద్దాం. రెడీ? పాప భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తారు, అది విని మీరు అబ్బాయిలను. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం. ఇప్పుడు నా రాములమ్మ స్టాండ్ అప్. రే ఏ బోరింగ్ లలో కొట్లాడతావా ఇది? రే చల్లపడ్డావా? దమ్ము అయిపోయిందా? రాముడి గుడిలోకి రావణాసుని రానిచ్చినట్టు దేవాలయం లాంటి సెట్ లోకి నిన్ను రానిచ్చాను. యాంకర్ రవి, నీకు గౌరవం ఇవ్వను, పిండేస్తా పో. ఇప్పుడే మీ ఓటగో అనుకుంటున్నాడు. అరే వాడు ఇప్పుడు ఏ బిడ్డ కాదు, ఆడు చెప్తాడు డైలాగ్. మనిషి బిడ్డని లేవు. ఏయ్ నేను కొడితే పడాలి, తిడితే పడాలి, చంపితే పడాలి, ఇదే మా ముగతనం. కావాలంటే నిజ గుండె చిన్నపిల్లాన్ని చేసి ఆడుకుంటున్నారు అందరు కలిసి. ఇది వేసవి కాలం కాబట్టి చెమట అలా నడుము మీదకి కింద తప్పని పడ్డది, కాన్స్టిట్యూషన్ డైవర్ట్ అయింది. ఇప్పుడు నేను తూడ్ చేసిన చెమట ఏం లేదురా. ఇప్పుడు చెప్పరా. ఏ నేను భయపడే మాయా బ్రతుకే మాయా, వేదాలలో తారమింతేనయా ఈ వింతేనయా. ఇప్పుడు నా లాస్ట్ రాములమ్మ స్టాండ్ అప్. రాములమ్మ రే, నేను కొడితే మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి నీ ఆస్తి మొత్తం అమ్మినా సరిపోవు. పోరా పిల్ల పుల్క, నీకు గౌరవం ఇచ్చేదేంట్రా? నువ్వు పాత సినిమాలలో విలన్ లాగా డైలాగులు కొట్టకు. నేను పాత సినిమాల్లో సూర్యకాంతం గారి లాగా మారాల్సి వస్తుంది. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు.
నా పొలంలో మొలకలు వస్తాయి. నువ్వు నేను కోపం తప్పి కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ నువ్వు వరకే పోతావు. అదే నేను కన్ఫర్మ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా కొడితే కంటికి కనపడకుండా పోతావు. మీరందరూ చల్లబడాలి. న్యాయంగా ఒక విషయం మాట్లాడుకుందాం. అక్కడ రివైండ్ చేసి మరి చూసుకుంటారు టీవీలో. ఈ డైలాగ్ లో అసలు గౌరవం అనే పదమే రాలేదు. గౌరవాన్ని మధ్యలో చెప్పి ఇప్పుడు డైలాగు. నేను కోపం తప్పి కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ నువ్వు వరకే పోతావు. అదే నేను కన్ఫర్మ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా కొడితే కంటికి కనపడకుండా పోతావు. అదే నువ్వు నన్ను గౌరవం ఇవ్వమని అడిగా ఇంకో టెంపర్ తో కొడితే దీనమ్మ జీవితం. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఇప్పుడు నా రాములమ్మ నీ కాలు మొక్కుతనే పరువు నిలబెట్టు. రే నువ్వు నిజంగా మగాడివి అయితే నీ మూతి మీద మీసమే అయితే నా మీదకి రా, నా ముసలమ్మ మీదకి వచ్చి ఏం చేస్తావురా? నువ్వు మగాడివేనా? ఇక్కడ రా లాస్ట్ ఛాన్స్. ఓకేనా? కమాన్ యాక్షన్. రే నువ్వు మగాడివే అయితే నీ మూతి మీద నాది మీసమే అయితే నా మీదకి రా, ముసలమ్మ మీదకి వచ్చి ఏం చేస్తావు? ఏందన్న డైలాగ్? నా మీదకి రా ముసలిదని ఎదుగుతావు. హలో 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 నీ పక్కనున్న కుంభకర్ణుని చూసి మాట్లాడి. ఓ వాడు నా టీం ఉన్నాడుగా. అరే నువ్వు చెప్పవని నాకు తెలుసురా. అది తెలిసిన తర్వాత నేను బాధ ఎందుకు పడతారా? మనం ఈ ఓటు మీద ఎంజాయ్ చేద్దాం అబ్బాయి. అరే నువ్వు ఈసారి డైలాగ్ చెప్పవురా. చెప్పవు. స్టేజ్ పైన కెమెరా అన్నప్పుడు నేను గెలిచాను. ఇప్పుడు నా రాములమ్మ స్టాండప్. మనం అట్లా కాదు, డైలాగ్ చెప్పి తొడగొట్టాలి. కమాన్. నువ్వు వినిపించిందల్లా నువ్వు వినిపించిందల్లా వినడానికి ఆడవాళ్ళు లెక్కలు పెట్టే ఆస్తి కాదురా, సృష్టిని పాలించే శక్తి. నువ్వు ఇక్కడ రావాలన్నది దైవ నిర్ణయం, కానీ నువ్వు ఇక్కడ నుండి గౌరవం ఇవ్వకుండా ఆడవాళ్ళకి వెళ్ళాలన్నది నా నిర్ణయం. పిల్లది ఎంత మాట అన్నది, పిల్లది ఎంత బాగున్నది. ఇప్పుడు మా వీడు కూడా చెప్పడు. ఒసే నన్ను భయపెట్టాలంటే చనిపోయిన మీ తాత మళ్ళీ తిరిగి వచ్చిన నన్నేం పీకలేడు. నన్ను తయారు చేసిన దేవుడు నా పోయిందిరా, బాధపడకు, ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ అబ్బాయిలు రా. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను నాన్న నీకు. చెప్పు. నువ్వు కూసో, చెప్పలేవు. నా ఇజ్జత్ కూసో. ఓకే నా లాస్ట్ రాములమ్మ స్టాండప్. రే మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ అమ్మాయికి గౌరవం ఇవ్వకపోతే అది మీ ఆయుష్కే ప్రమాదకరం.